అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేపల కర్రీ చేస్తున్నాము. రాగండి చేప అండి, దుగ్గరాల నుంచి తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ గరం మసాలా, కొబ్బరి, మొత్తం ధనియాలు, యాలక్కాయలు, లవంగ, చెక్క మొత్తం మిక్సీ పట్టేశానండి. ఇంకా దీంట్లో వేసి 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయలు పెద్దది ఒకటి కోసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా, మా అమ్మాయి నూనె తీసుకొచ్చింది, నూనె వేస్తుంది. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మా అబ్బాయి ఇంకా పక్కనే స్కూల్కి వెళ్ళాడుగా, తోటకూర ఫ్రై చేస్తున్నాను. కారం కొద్దిగా వేసానండి, మళ్ళీ స్పైసీగా ఉంటే పిల్లలు తినరుగా. చిన్నవి రేపు పొద్దున్నే వచ్చేసాయండి, 2 కట్టలు తీసుకున్నాను. మా అబ్బాయికి అన్నంలో కలిపేసి ఇంకా బాక్స్ పంపించేసాను. మా ఆయనే తీసుకెళ్ళారు, మా పాప కూడా తినింది. ఇదే ఇంకా ముళ్ళులు ఉంటాయి కదా, ఇంకా తినలేదు. మా 2 పిల్లలు తింటారు, తినలేదు ఈసారి. కూడా అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను. ఈ రోజుల్లో అసలు లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారండి. అసలు ముస్లిం వాళ్ళకి చేసుకోవట్లేదు, అసలు క్రిస్టియన్ వాళ్ళకి, హిందూస్ అని అలా చేసుకుంటున్నారు. హిందూస్ అలా చేసుకుంటున్నారు. ముస్లిమ్స్ అయి ఉండి అలా ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళకి గుండెలకి ఎంత ధైర్యం చెప్పుకోవాల్సిందేనండి. వాళ్ళ అమ్మా నాన్నలు అలా పెంచారు.
వేరే వాళ్ళు చేస్తేమో ఏలెత్తి చూపిస్తారు. అదే వాళ్ళు చేస్తే ఇంకా ఏం చెప్పరు, ఏం చెప్పుకోరు. వేరే వాళ్ళు చేశారనుకో ఇలా చేసింది ఇలా చేసింది అని చెప్పుకుంటారు. అయినా ముస్లిమ్స్ అయ్యి ఉండి కూడా క్రిస్టియన్స్ అబ్బాయిని ఎలా చేసుకుంటారో అండి, నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అలా ఉన్నాయన్నమాట. పెళ్ళికి ముందే ఇలా తిరిగి కడుపులు తెచ్చుకొని ఇంకా ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తర్వాత ఏమున్నాయండి అలాంటి వాళ్ళకి, ఏం విలువ ఉండేది సొసైటీలో? అలా చేసుకున్న వాళ్ళకి ఏం విలువ ఉండదు. ఇంకా నాకు పని మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసే గిన్నెలు ఉన్నాయి, ఇంకా కడుక్కోవాలి. ఇలా ఇక్కడ వేసేసాను గిన్నెలు మొత్తం, ఇక్కడ వేసుకొని కడిగేసుకుంటానండి నేను. ఏంటో కొన్ని జీవితాలు కొన్ని వాళ్ళకి అలా రాసిపెట్టి ఉంటాడేమో ఆ దేవుడు, ఇలా అలా చేసుకోవాలని, అలాంటి కర్మ అనుభవించాలని ఉండిద్దేమో. అలా చెప్పుకుంటారు, అలా తలరాతలు అలా ఉండాలి. కానీ ఆ దేవుడు రాస్తాడండి. మన చేతుల్లో కూడా ఉండిద్ది, కొన్ని మన చేతులారా కూడా చేసుకుంటాము. అంతేనండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్